దేవుని స్తోత్రం. మేము వేసిన వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనులు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఉపవాస ప్రార్థనలో నన్ను కూడా పాలుభాగస్త్రాలు చేసి నన్ను కూడా ఆహ్వానించి ఈ సమయం ఇచ్చినందుకు దేవుడికి ఎంతో కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాకడ సమయం సమీపంగా ఉందని ఎన్నో సంవత్సరాలు చెబుతూ ఉన్నారు. మా ముందు సండే స్కూల్ పరిచయ సేవకులు అయిపోయారు. అప్పటి నుంచి చెబుతున్నారు కదా, ఇప్పటి వరకు ఇంకా రాలేదు అనుకుంటున్నాం. కానీ దేశంలో తిరుగుబడతనం, దేశంలో ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసిన వేదన, ఎక్కడ చూసిన క్షణము కూడా నెమ్మది లేని పరిస్థితులే ఈ లోకంలో ఉన్నాయి. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో రోధించేవారిగా ఉండాలి, అంగలార్చేవారిగా ఉండాలి. నా మటుకు నేను బాగున్నానులే, నా మటుకు నేను సంతోషంగా ఉన్నానులే, నా మటుకు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను, నా కుటుంబం బాగుంది, నా బిడ్డలు బాగున్నారు, నేను బాగున్నాను అని చూసుకునేది లోకానుసారమైన బిడ్డలు. కానీ మనమైతే ఎలా ఉండాలంటే నీ ఇంటి వారి కంటే పక్క ఇంటి వారి కోసం రోదన చేసేవారిగా ఉండాలి. చూడండి, ఎస్కేల్ గ్రంథం చిన్న మాట చెప్పుకొని ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. ఎస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవడము, నేను నీతో మాట్లాడవలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. చిన్న ప్రార్థన చేస్తుంది. మహోన్నతుడా, మహాగరుడా, పరిశుద్ధుడా, నమ్మలేని వాడని కుదరాలు స్తోత్రాలయ్యా. ఇదిగొచ్చింది ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా. అయ్యా, నువ్వునైనా మెస్సేయ బిలీవర్ చర్చ్లో ప్రభువా, ఇదిగోనైనా దైవజనులు ఇచ్చిన అవకాశం బట్టి నీ యొక్క సన్నిధిలోనైనా వాక్యం చెప్పడానికి అయా అయోగ్యురాలు అయినప్పటికీ నేనైనా నీ యోగ్యమైన కృపలో నన్ను నిలవబెట్టినందుకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగొచ్చండి ఇప్పుడు చదువుకున్న లేఖనము అయా మాకును బోధించమని, ఎలా మేము నిలబడాలో, ఎలా నేను సన్నిధిలో మాట్లాడాలో మాకు నేర్పించమని కోరుచున్నాను ప్రభువా. మేము మాట్లాడితే అయా ఎవరికి ఉపయోగం కాదు ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, నీవే మాతో మాట్లాడమని అడుచున్నావు, మమ్మల్ని బలపరచమని అడుచున్నావు, మమ్మల్ని నీ శక్తితో నింపమని అడుచున్నావు, నీ గొప్ప కార్యాలు మా పట్ల జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. నీవు మాత్రమే సమస్తమును మేలుకరంగా మలిచి నడిపించి బలపరిచే దేవుడు అని నీ చేతులకు నేను అప్పచెప్పుకుంటూ, సంఘాన్ని అప్పచెప్పుకుంటూ, చేరువచ్చిన ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ అయ్యా చెవిగలవాడు ఆత్మ సంఘంతో చెప్పిన మాట విను నన్ను చెల్లించినట్లుగా అయ్యా నువ్వు మాతో మాట్లాడుచుండగా మేము చెవియకి ఆలకించే కృప మాకు దయచేయమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి సత్యవిని గడిపెట్టుకుంటున్నాం తండ్రి. నేను ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యాన్ని నేను ఇక్కడ ప్రకటించాలి, నేను మాట్లాడితే ఉపయోగం కాదు కదా ప్రభువా, నేను ఏం మాట్లాడాలని గత అన్నయ్య సమయం ఇచ్చిన కాడి నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థన కోరుకుంటున్నాం. ఉపవాస ప్రార్థనలో మేము కూడా కొనసాగించబడుతున్నాం. 21 days ఉపవాస ప్రార్థన. ఈరోజు 10వ రోజు, ఇక్కడ ఎన్నో రోజు తెలియదు, మాకైతే 10వ రోజు, ఇక్కడ 15వ రోజు. మేము 10 రోజుల నుంచి పూర్తి ఉపవాసం 21 days ఉందామని తీర్మానం చేసుకున్నాము. పూర్తి ఉపవాసం, భోజనం టిఫిన్ ఏం లేవు, ఓన్లీ మజ్జిగ. అది నా చర్చిలో అమ్మగారు వాళ్ళు ఇచ్చే మజ్జిగ తాగుతూ కొంచెం ఏమన్నా జావ తాగుతూ ఆ దినాన్ని అలా ట్రావెల్ చేస్తూ దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు నన్ను నిలబెట్టిన మహాదేవునికి కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఏమిటంటే నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి అంటున్నాడు. అప్పటి వరకు ఈయన చక్కగా లేడంటావా? ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఏంటంటే మనము చక్కగా నిలవబడటానికే ఇష్టపడుతున్నాడు. నువ్వు మనం కూడా మన పిల్లల విషయం అంటే నువ్వు చక్కగా ఉంటావు అమ్మా, ఇలా ఉంటే నువ్వు చక్కగా ఉంటావు అమ్మా, ఈ పని చేస్తే నువ్వు ఇది చేస్తే చక్కగా ఉంటావు అని ఈ పిల్లల్ని ఏంటో మోటివేట్ చేస్తూ ఉంటాం కదా. దేవుడు కూడా మన అద్భుతుడా నువ్వు చక్కగా నిలవబడు,
నువ్వు చక్కగా నిలవబడ్డావు అనుకో, నా ఆత్మ నీ మీదకి వచ్చి నిన్నేం చేస్తుందంట, నిలవబెట్టిద్దంట. మనం ఎప్పుడైతే నిలవబడటానికి ఇష్టపడతామో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన మీదకి వచ్చి మనలోనికి వచ్చి మనల్ని నిలబెట్టడానికి, వాక్యానుసారంగా నిలబెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనం చక్కగా నిలబడలేదనుకో ఆత్మ కూడా మన దగ్గరికి రాదు. మనం ఏం చేస్తామంటే నేను బాగానే ఉన్నాను అనుకుంటాం, కానీ వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఒక మనిషి మనల్ని హెచ్చరించాల్సిన అవసరము లేదు, కానీ వాక్యం ద్వారా దావీదులు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాం. అమ్మా నువ్వు ఎక్కడికన్నా తప్పిపోతున్నావేమో, ఎక్కడన్నా నువ్వు ఏ విధంగా మాటలోనా తలంపులోనా ఆలోచన ప్రవర్తన క్రియలను తప్పిపోతున్నావు, ఒక్కసారి నువ్వు చూడాలి. మనం లేచి ఇక్కడ ఈ ఎస్కేల్తో మాట్లాడుతున్నట్టున్నారు, పుత్రుడా నువ్వు చక్కగా ఉన్నావనుకో పరిశుద్ధాత్మ దేవుడు నేను నా ఆత్మను నీ మీదకు తీసుకొని వచ్చి నేను నిలవబెడతానంటున్నాడు. ఆనాడు అపోస్తలులు ఏం చేశారు, వాళ్ళు ఏక మనసు కలిగిన వారే ఆ యొక్క దేవుని యొక్క మందిరంలోనంట పరిశుద్ధాత్మ కోసం కనబడుతూ ఉన్నారంట. ఆత్మ కావాలి. ఆ రోజు పాత నిబంధనలో ఆత్మని ప్రత్యేకించి మనం చూపించలేదు, కానీ ఇక్కడ మాత్రం కొత్త నిబంధనలు వచ్చి వారు ఆత్మ చేత నింపబడిన తర్వాతే ప్రకటించడానికి, బోధించడానికి లోకంలోనికి అక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నారంటే ఆదరణకర్త మీ మీద కొని వచ్చినప్పుడు మీరు ఆత్మ చేత మీరు నడిపించబడతారంటారు. ఆదరణకర్త మన మీద రాలేనప్పుడు ఆదరణకర్త మాకు కావాలి. కంపల్సరీ దేవుడు ఏమన్నా నేను వెళ్ళిన తర్వాతే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగి వస్తాడు. నేను వెళ్ళవలసి ఉన్నది ఎందుకంటే ఆత్మ మీ మధ్య సంచరించాలి. యేసయ్య మన మధ్యకి రాకముందుకు ఇక్కడ ఆత్మ ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఇక్కడ ఆత్మ దేవుడే మాట్లాడుతున్నాడు, నేను నీ మీదకి వచ్చి నేను చక్కగా నిలబెడతానన్నాడు. ఇక్కడ కింద చదువుకున్న మాట 4వ చదవండి. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. ఒక నిమిషం, వీళ్ళు ఎవరంట? వారు అని ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళెవరో కాదండి, మన పితరులు. మన పితరులు వారు ఎలాంటి వారు అంటే సిగ్గుమాలి. మనం అంటే మా అమ్మని అంటాం, మా నాన్న అంటాం, మాకు సిగ్గుమాలి నుండి అంటావా అని అంటాం ఈ లోకంలో మాట. పెళ్ళయిన తర్వాత మీ అమ్మ అని అన్నాం అనుకో, మీ అమ్మ ఏంది ఇట్లా పెంచింది అని అమ్మని అన్నాం అనుకో, అమ్మనంటే ఏమో మాట్లాడతాం, రోషం వచ్చేస్తుంది. అన్నన్నా రోషం రాదు, కానీ తల్లిదండ్రులు అంటే రోషం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడంటే పైన వచ్చి నువ్వు చదివితే చదవండి. ఆయన నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు. వీళ్ళు ఎవరంటే వీరు ఇశ్రాయేలు ప్రజలే. వీళ్ళు ఎవరంటే మన పితరులే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మీదే, దేవుని యొక్క యాజకుల మీదే తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు కూడా ఈరోజు ప్రజల్లో కూడా తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో మనం అనుకుంటున్నాం మనం బాగానే ఉన్నాము, మనం చెప్పేది వారు వింటున్నారు అనుకుంటున్నారు. వినరండి. ఎంతంటే వినిన మట్టుకే వింటారు. తర్వాత ఏం జరుగుతుందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత విన్నదంతా ఈ మెట్లు దిగేటప్పుడు అమ్మాయి అనగానే, ఇదివరకు ఒక చిన్న సామెత చెప్పేవాడు, అరే షాప్కి వెళ్ళి తీసుకురావాడంటే అది నోట్లో అనుకుంటా షాప్ దాకా వెళ్తాడు. మధ్యలో కాలు వచ్చేసిందట, కాలు దాడుతాడట, అమ్మయ్య అని అంటాడట. అప్పుడు దాకా నోట్లో మాట్లాడుకుంటా మమ్మీ తీసుకురామన్నది అమ్మయ్య అన్నదరికి అమ్మయ్య మాట్లాడుకుంటుంటుంది. ఇంకా ఏం తీసుకురామన్నాడు అది మర్చిపోతాడు వాడు. మనం కూడా ప్రతి సండే కాదు, ప్రతి దినము వాక్యాన్ని చదువుతూ ఉంటాం. దైవజనులు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఎట్లా మాట్లాడతారంటే ఆత్మపూర్లుగా మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు చక్కగా నిలబడితే నా ఆత్మ నీ మీదకు వచ్చి నీతో నేను మాట్లాడినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు, తిరుగుబాటు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. వాళ్ళు ఎలాంటి వారు ఇక్కడ చెప్తుంటే అనిపించింది, మన చెవులు, మన పితరులు, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మీద అంతా తిరుగుబాటు చేశారు అనొద్దండి. మనం కూడా అంతే ఉన్నాం. మనం కూడా దినదినం మనం సరి చేయబడాలి దేవుని సన్నిధిలో. ఇక్కడ ఇంకో మాట ఏమంటున్నారంటే చదవమ్మ కింద.
కఠిన హృదయులై ఉన్నారు. ఆ, వారి యొద్దకు ఉమ్, నేను నిన్ను పంపుచున్నాను. ఉమ్, వారు తిరుగుబాటు చేయువారు గనుక ఆ, వారు వినినను ఆ, వినకపోయినను ఆ, తమ మధ్య ప్రవక్త ఉన్నాడని అవునే. వారు తెలుసుకున్నట్లు ఆమేన్. ప్రభువు యెహోవా ఉమ్. ఈలాగు సెలవిచ్చుచున్నాడని ఉమ్. నీవు వారికి ప్రకటింపవలెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ మాటలు చూడండి. వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులనై ఉన్నారు. వారు సిగ్గుమాలిన వారు, వారి హృదయం అంట కఠినంగా చేసుకున్నారంట. మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నారంట, వారి ఎదుగు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయు వారు గనుక వారు వినినను వినకపోయినను వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకోవాలి. ఇప్పుడు మీ దైవజనులు ఏం ప్రకటించారు? 21 దినాలు ఉపవాస ప్రార్థన అని ప్రకటించారు. వచ్చినా రాకపోయినా వారు కోల్పోతున్నారు. కానీ దైవజనులు ఒక ప్రవక్త ఇక్కడ ఉన్నాడు, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే, ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటే, ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో మొర పెడితే గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని వారికి అనుభవం. ఎన్నో అద్భుతాలు దైవజనులు ప్రార్థన చేసిన ఆశ్చర్య కార్యాలు వాళ్ళ కుటుంబాల్లో జరిగినాయి. కానీ వారు ఏం చేస్తున్నారంట? వినటలా. వారు వినినా వినకపోయినా ఇక్కడ వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు. ఆమేన్. మీ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే దేవుని ఆత్మ చేత నింపబడిన ఒక దైవజనుడు. మనం అనుకుంటాం, మా అన్నయ్యే కదా, మా అంకులే కదా, మా మావయ్యే కదా అని మనం అనుకుంటాం. కానీ ఈరోజు ఆ బాబు నేను అనడానికి లేదు. ఒక గొప్ప దైవజనుడు. చిన్నప్పుడు సండే స్కూల్ పరిచయలో మేము, మా సండే స్కూల్ స్టూడెంట్ అన్నమాట, చెప్పచ్చా నాన్న? అలాంటి ఈరోజు ఒక గొప్ప దైవజనుడు, సమర్పణ కలిగిన ఒక కుటుంబంలో నుంచి వచ్చిన బిడ్డ. అలాంటి యొక్క పరిస్థితులు మనం అనుకుంటాం, చిన్నవారు మా అన్నయ్యే కదా అనుకుంటాం. కాదండి, ఒక ప్రవక్త మీ మధ్య ఉన్నాడు. ఆయనంటే తనకున్న ఒక ఇన్కమ్, ఒక మంచి జాబ్, ఒక ఇంజనీరింగ్ పొజిషన్ని విడిచిపెట్టేసి మీకోసం యాచన చేస్తున్నాడు. అయ్యా, మీరు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారు కదయ్యా, అలా ఈ బిడ్డలు చేయకూడదు, ఈ బిడ్డలు దారి తప్పిపోకూడదు, ఈ బిడ్డలు ఏమాత్రం నీ మీద తిరుగుబాటు చేసేవారుగా ఉండకూడదు, వీరు నీకు ఇష్టలుగా ఉండాలి, నీ సన్నిధిలో నిలిచి ఉండాలి, నీ సన్నిధిలో నీ ఆత్మ చేత కూడా నింపబడాలయ్యా ఈ బిడ్డలు అని ఒక ఎలుగెత్తి మొరబెడుతున్న ఒక దైవజనులు మీ మధ్య, ఒక ప్రవక్త మీ మధ్య ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం కదా! ఇలాంటి అలోకం ఎంత ఎలా ఉందంటే, ఈరోజు యేసయ్య అన్న పదము బయటికి వెళ్ళి చెప్తుంటే, మన చర్చి ముందు మనం చెప్తుంటేనే తరిమి కొడుతున్నారు. యూట్యూబ్లో మనం చూస్తున్నాం. నువ్వు ఈ రోడ్డు మీద, మీ గేటు ముందు అయినా రోడ్డు మీద ఎందుకు నుంచున్నావు, ఈ రోడ్డు మీద ఎందుకు నుంచున్నావు అని తరుగుతున్నారు. ఈరోజు కదండి, ఆనాడు కూడా మన ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుడి మీద అట్లనే తిరుగుబాటు చేశారంట. వాళ్ళని చూసి మనం ఏమయ్యో వీరిని నెరిగిన వారయ్యా తరుగుతుంది. కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏం తిన్నారు? వాళ్ళు ఆకాశం నుండి మన్నాను, శ్రేష్టమైన మన్నా భుజించి కూడా కాసేపు ఆ అరణ్యంలో ఎండ దెబ్బ తగలేదండి వాళ్ళకి. వాళ్ళ కాలు వాయలేదు, వాళ్ళ చెప్పులు తెగలేదు, వాళ్ళ వస్త్రాలు పాతగిలలేదు. అరణ్యంలో 40 దినాలు వారు నడుస్తున్నప్పుడు వారిని ఎత్తు పట్టుకునే దేవుడు వాళ్ళతో ఉన్నాడని వాళ్ళు మర్చిపోయి దేవుని మీద ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారంట. వారి హృదయం ఏం చేసుకున్నారంటే కఠినం చేసుకున్నారంట. ఈరోజు రేపు ఏంటంటే పిల్లల హృదయం కఠినమైపోతుంది. తల్లిదండ్రుల మాటకి వినట్లేదు. వారి తల్లిదండ్రుల మాట వింటున్నారో వినరేమో, కానీ మనము మన తండ్రి మాట వినాలి. మన పరలోకపు తండ్రి మనల్ని అన్నవారు, మనల్ని పోషిస్తున్నాడు. మనం నిద్రపోయినా ఆయన నిద్రపోకుండా మనల్ని పోషించే దేవుడు మన పక్షాన నిలబడి పోరాడుతున్నాడని ఆయన విషయంలో మనం ఏం చేయాలి? చేయకూడదు. ఆయన మాటకి లోబడాలి. మీ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకోవాలని దేవుడేనంట ఆ ప్రవక్తని ఆశిస్తున్నాడంట. ఇక్కడ కింద మాట చదువుకుందాము. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము.
వారి మాటలకును భయపడకుము. వారి మాటలకు భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు. వారు తిరుగుబాటు చేయవారు. వారికి భయపడకుము. వారికి భయపడకుము. భయపడద్దు. ఇక్కడ 3 సార్లు చెప్తున్నాడు దేవుడు, భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. నిన్ను ఎక్కడ పంపిస్తున్నాను తెలుసా? ముండ్ల దుప్పలు లాంటి ప్రజలు, బ్రహ్మదండి చెట్లు, తిరుగుబాటు చేయవారు, తేళ్ల వంటి ప్రజలు అంట వాళ్ళు. దేవా, ఏందయ్యా తెలిసి నీ ప్రవక్తని, నీ సేవకుని ఎవరి మధ్యకు పంపిస్తున్నావంటే అని బ్రహ్మదండి చెట్లు వాళ్ళు ఎటు కూర్చుతారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు నాలుగు ఎట్లా మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎట్లా అంటారు? తుప్పలు అంటారు, ముండ్ల తుప్పలు. ఆ ముండ్లు ఎట్లా అసలు కాలేస్తే ఏ పక్కన కూర్చుకుంటుందో కూడా, ఒక చెప్పు అనేది కాదు, కాలేస్తే ఎక్కడ కూర్చుకుంటుందో కూడా తెలియదు. ముండ్ల తుప్పలు లాంటి ప్రజల మధ్యకు తేళ్ళు. ఆమె గరిస్తే దగ్గర చచ్చిపోతారని తెలియదు, కానీ ఒకసారి మా అన్నయ్యకి కాలేరు గరిసిందో తేలు గరిసిందో తెలియదు. అంతా ఏదో హాస్పిటల్ చెయ్యో ఇక్కడ పుట్టింది చిన్న అన్నయ్య. అప్పుడు ఆ నొప్పితో ఎన్ని రోజులు బాధపడ్డాడు. అట్లాంటి బాధ కలిగే ప్రజలు వాళ్ళు, అట్లాంటి బాధ పెట్టే ప్రజలు వాళ్ళు, తేళ్ళు. అది ఎక్కడ కొరిసిద్దో, ఎట్ట కొండిద్దో, ఎట్ట పుట్టిద్దో కూడా తెలియని ప్రజల మధ్యలోనికి నేను నిన్ను పంపుతున్నానయ్యా. నువ్వేం చేయాలో తెలుసా? భయపడవాకు. వాళ్ళు సిగ్గుమాలిన ప్రజలయ్యా, భయపడవాకు. వారు తిరుగుబాటు చేసేవాళ్ళయ్యా, భయపడవాకు. ఇక్కడ 3 సార్లు భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు అంటే ఆ ప్రవక్త, ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడంట? అయ్యా, బ్రహ్మదండి చెట్లు లాంటి మధ్య చెల్లి ఎదుకు నన్ను పంపిస్తున్నావు ఏంటంటే, భయపడకు. ఎందుకంటే నా ఆత్మ నీ మీద ఉన్నది. నా ఆత్మ చేత నేను నిన్ను నిలవబెడుతున్నాను. నువ్వు నిల్చున్నావు చక్కగా, నా ఆత్మ చేత నేను నిన్ను నిలవబెడుతున్నా. ఇక్కడ కింద ఇంకో మాట చదువుకుందాము. వారు తిరుగుబాటు చేయవారు గనుక, వారు తిరుగుబాటు చేయవారు గనుక, వారు వినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. ఇది 2సారి మాట్లాడారు. వారు వినరయ్యా, వారు వినని వారు, సిగ్గుమాని వారు, వారు నీకు చెప్తే వినరు, అయినా నేను వారి మధ్యకే పంపిస్తాను. ఎంత ప్రేమ చూడండి దేవునికి కదా. మనం వాడు వింటలేదంటే వాడి పాపను ఆడిపోతాం, వదిలేసి అంటాం. కానీ దేవుడు అంటల్లా. దేవుడు ఏమంటున్నాడంటే, వారు వినకపోయినా వారి విషయంలో నువ్వేం చేయాలంట? వెళ్ళి చెప్పు, రాకడ సమీపంగా ఉందయ్యా, రాకడ సమీపంగా ఉందయ్యా, ఎవరు నశించుకోకూడదని దేవుని ప్రణాళికయ్యా. మీరు దేవుని వైపు తిరగండి అయ్యా, దేవుని నమ్ముకోండి అయ్యా, దేవుని చిత్తం జరిగించండి అయ్యా. అయ్యా, మీ పాపాల నిమిత్తమై ఆయన మరణించి తిరిగి లేచి తిరిగి రాబోతున్నాడయ్యా అని వారి విషయంలో నీవు ఎలుగెత్తి మొరపెట్టడమే కాదు, వారికి ప్రకటించంటున్నాడు. వెళ్ళి ప్రకటించయ్యా, నువ్వు వెళ్ళి వారికి ప్రకటించి తెలియజేయి. ఇక్కడ మాట్లాడే మాట, తిరుగుబాటు చేసినాను, నీవు నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయక, నేను నీతో చెప్పిన మాటను విని నోరు తెరిచి దేవా దేవా. వాళ్ళు తిరుగుబాటు చేస్తే మనం ఏం చేయాలంట? తిరుగుబాటు చేయకూడదంట. ఎలా ఉండాలి మనము? ఎంత వాళ్ళు తిరుగుబాటు చేసి మన మీద దుమ్మిగా వచ్చినాను. నేను అప్పుడు అనుకుంటా, పౌలు గారు వాళ్ళు ఎన్నోసార్లు కొడుతున్నారు, తిడుతున్నారు, గోదలే వేస్తున్నారు, కానీ ఎదురు తిరిగి ఎక్కడ మాట్లాడినట్టు పౌలు గారు లేరు. అసలు ఎన్నిసార్లు తరబడుతున్నాడు. ఆయన చేతికి మనం ఎలాంటి వారం అంటే, ఎంతోమంది నేను చంపేస్తాను, అప్పటికీ స్త్రీలను కొట్టి చంపేసి పూర్వం హింసకుడు, దూషకుడు, హానికరును అని ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి వారిని ఎంతగానో శ్రమ పెట్టి చంపిన వ్యక్తి దాని మీద గాయం చేస్తున్నా ఎప్పుడైతే ప్రభు పట్టుకున్నాడో, దేవుడు అంటాడు, నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తాను. ఇక్కడ కూడా అంటున్నాడు, వాడు తిరుగుబాటు చేస్తారయ్యా, బ్రహ్మదండి చెట్లు వాళ్ళు ముండ్ల తుప్పల వంటి వారు, వాళ్ళు తిరుగుబాటు చేసేవారు, సిగ్గుమాలిన ప్రజలు. నువ్వు మాత్రం తిరుగుబాటు చేయొద్దయ్యా. అయ్యా, నేను ఎట్లా ఉండాలి? నీకు నేను ఒకటి ఇస్తా,
నీకు ఒక గ్రంథాన్ని ఇస్తా. నువ్వు ఈ గ్రంథాన్ని చేతికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఏముంటుందో తెలుసా? రోదన ఉంటుంది, మనోదుఖం ఉంటుంది, విలాపం ఉంటుంది. దేవుని నామ స్తోత్రం. ఇక్కడ ఇంత ముందు చెప్పి నువ్వు పలానా చోటుకి వెళ్ళావనుకో, అక్కడ నేను కొట్టేవాళ్ళు ఉంటారు, నేను చంపేవాళ్ళు ఉంటారు, నువ్వు అడుగు పెడితే నీ మీద దాడి చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు వెళ్తావా? నేను వెళ్తానా? అసలు ఎవరు వెళ్ళవు. కానీ ముందుగానే దేవుడు ఏం చెబుతున్నాడు? అక్కడ అన్నీ ఆశీర్వదింపబడి ఉంటాయి అని చెప్పట్లా. నువ్వు వెళ్తే అడిగితే బిల్డింగ్లు ఇస్తానంటల్లా, ఆస్తిని ఇస్తానంటల్లా, ఐశ్వర్యం ఇస్తానంటలా, నీకు మంచి పరమార్థాలు భోజనాలు పెడతానంటల్లా. ఏముంటాయి అక్కడ? వాళ్ళు నిన్ను కొడతారు, వాళ్ళు నిన్ను చంపుతారు. అయినా ప్రకటిస్తావా? అయ్యా, నేను వెళ్ళిన చోట్ల తిరుగుబాటు చేసే ప్రజలు ఉన్నారు ప్రభా, అక్కడికి వెళ్ళి నేను ఎట్లా ప్రకటించగలను అని ఈ ప్రవక్త అడిగి ఉంటాడు. నేను నీకు ఒక గ్రంథాన్ని ఇస్తా. ఇక్కడ చదవండి, 9వ వచనం. నేను చూచుచుండగా గ్రంథము పట్టుకొని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దానిని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఖమును రోదనమును అని దానిలో వ్రాయబడి ఉండెను. ఆమేన్. ఎవరన్నా ఏదన్నా ఇస్తే దాంట్లో చూడంగానే పంచవర్ష పర్వణాలు లేదంటే ఇంకేదన్నా ఉంటే హ్యాపీగా తీసుకుంటాం లేదా? సంతోషంగా తీసుకుంటాం. అమ్మ నా కోసం మా ఆంటీ ఏం తెచ్చింది, నా కోసం మా మమ్మీ ఏం తెచ్చింది, నా కోసం మా అన్నయ్య ఏం తెచ్చాడు, వస్తా ముళ్ళ తుప్ప ఒకటి వేసుకుని వచ్చాడు అనుకో, నువ్వు వచ్చేది కూడా కానీ వెనకాల ముళ్ళ తుప్పలు వేసుకొస్తావా కదా? ఇక్కడ దైవజనుడు దైవాన్ని ప్రశ్నించట్లేదు, అడుగుతున్నాడు. ప్రభా, వాళ్ళు తిరుగుబాటు చేస్తే నేనేం చేయాలి? నువ్వు చేయొద్దు తిరుగుబాటు. నీకు ఒక పుస్తకం ఇస్తా. ఆ పుస్తకంలో ఏముంటుందంటే దాంట్లో నీకు ఆశీర్వాదం ఉంటుంది, నీకు కాపుదల ఉంటుంది అంటలేదు. నువ్వు ఆ పుస్తకం నీ దగ్గర పెట్టుకుంటే అది నిన్ను నడిపించిద్ది, అది నీకు రక్షణ ఇచ్చిద్ది అంటలే. ఇక్కడ ఏముంటుంది తెలుసా? మహా విలాపము, మనోదుఖము, రోదనము. దేవుడు నాకు ఈ వాక్యం ఒక 3 రోజుల క్రితం నాతో మాట్లాడుతున్నాను. నేనైతే బెన్యామీను గోత్రం గురించి ఈరోజు చెప్తాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను. కానీ 3 రోజుల నుంచి ఈ వాక్యం మా ఇంట్లో చిన్న ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ వాక్యం నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, ప్రభా ఇంకా నేనేం చేయాలి? రోదన చేయాలి. నేను ఇంకా ఏం చేయాలి? ఒక స్త్రీ మాట్లాడుతుందండి, చూడండి. మొదటి సమయంలో ఆమె ఎవరు? అన్న. ఏమంటుంది? మొదటి సమయంలో 1వ అధ్యాయం. అక్కడ వచ్చి ఏమంటాడంటే, ఏందమ్మా నువ్వు వచ్చి ఒక మత్తురాలు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? నువ్వు తాగి వచ్చావా అంటున్నాడు. కానీ ఆ స్త్రీ ఏమంటుందంటే, అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఆమేన్. మంచిగా కింద పడి చదవరా. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారం బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటున్నాను. ఇక్కడ ఏంటంట? ఇంకేంటంట? ఇక్కడ ఈ దైవజనుడికి ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఒక పత్రికలో ఒక గ్రంథాన్ని ఇస్తే దాని లోపల ఏముంది? మనోదుఖం ఉంది. ఈ స్త్రీ అప్పుడు ఆ యొక్క యాజకుని యొక్క కనులు మన దృష్టి అయిపోయినాయి. యాజకుని యొక్క పిల్లలు లోకములో పడిపోయారు, తిరుగుబాటు చేసే వాళ్ళు అయిపోయారు. ఆ యొక్క దేవుని సన్నిధిలో దీపము ఆరిపోయే పరిస్థితిలో ఉంది. అప్పుడు ఏమంటుందో తెలుసా? అప్పటి వరకు ఆమె అడగలేదు. తన ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకుని ఆమె 10 మంది పిల్లలు పుట్టినా తన వైని అని మాట్లాడతారు ఇక్కడ వాక్యంలో. ఆమె పిల్లలు పుట్టిన ఆమె అక్కడ ఎక్కడ దుఃఖపడినట్లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో దీపం ఆరిపోయే పరిస్థితిలో ఉందో అప్పుడు ఏం కలిగిందంట? మనోదుఖం కలిగిందంట. ఇప్పటి వరకు నన్ను గొడ్రాలుగా ఉంచావు ప్రభా, ఇప్పుడు మాత్రం నేను గొడ్రాలుగా ఉండటానికి ఇష్టపడతలేదు. నాకు కావాలి బిడ్డ,
ఎందుకంటే నీ సన్నిధిలో ఆ బిడ్డను నేను పెంచాలి, నీ సన్నిధికి నేను ఆ బిడ్డను ఇస్తానయ్యా. నాకున్న నింద తొలగిపోవడం ఎంత ముఖ్యమో నీ సన్నిధిలో దీపం ఆరిపోకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఎందుకు ఈమె మనోదుఖంతో ఉంది? దేవుని యొక్క సన్నిధి ఆ విలిపెట్టు మీద జరుగుతున్న ఆ పాపము, ఏలి కుమారులు చేసిన ఆ దోషము ఆమె కనులకి ఎట్లా ఉందంటే, ఈమె ప్రతి సంవత్సరం వస్తుంది మందిరానికి. అక్కడ జరుగుతున్నది చూస్తుంటే ఆమెకి ఏం కలిగిందంట? మనోదుఖం కలిగిందంట. నాకు బిడ్డ కాదు ప్రభా, నాకు నువ్వు బిడ్డని ఇచ్చావు అనుకో, ఆ బిడ్డని నీ సన్నిధిలో విడిచిపెట్టి నేను వెళ్ళిపోతా. ఎందుకంటే నీ సన్నిధిలో రోషం కలిగిన ఒక సేవకుడు కావాలి. ఇక్కడ కూడా ఎస్కేల్లో కూడా దేవుడు ఏమంటున్నాడు? నరపుత్రుడా, నేను ఒక ప్రవక్తగా పంపిస్తున్నా ఆ ప్రజల మధ్యకి. వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు. ఇక్కడ కూడా ఈ స్త్రీ కూడా ఏమంటుందంట? తనకేముందంట? మనో దుఃఖం ఉందంట. ఈ స్త్రీ కూడా ఏమంటుందంట? దుఃఖముతో వెళ్ళి, ప్రభువా నాకు ఒక కుమారుణ్ణి అయ్యా, నీ మందిరంలోనే నా బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోతానయ్యా. కానీ ఒక మాట మనం ఆలోచిద్దాం. అక్కడ అందరూ ఎట్లా ఉన్నారంట? సిగ్గుమాలిన ప్రజలు ఉన్నారు ఆ మందిరంలో. ఆ మందిరంలో సిగ్గుమాలిన ప్రజల మధ్య నీ కొడుకును వదిలిపెడితే నీ కొడుకు కూడా అట్లానే అవుతాడు కదా అని అనుకుందా? లేదు. ఆమెకున్న ఆ ప్రార్థనా భారము, ఆమెకున్న ఆత్మ ఎదుగుదల, పరిశుద్ధాత్మ అభిషేకం చేత ఆమె నింపబడి ఏమంటుందంటే, నాకు గాని ఒక కుమారుని ఇస్తే నీ మందిరంలో నీ నా బిడ్డని విడిచిపెడతా, నీ కొరకు పెంచుతా, నీ ఆత్మ చేత నీ బిడ్డ విషయంలో నేను మొరపెడతా. ఆమె మనోదుఖంతో, ఇక్కడ దైవజనుడు ఇచ్చిన దేవుడు ఇచ్చిన గ్రంథంలో ఏముందంట? మనోదుఖం. ఈరోజు మన బిడ్డల విషయంలో మనం మనోదుఖం కలిగి ఉంటాం. ఎందుకు? వాడు నేనే ఉన్నా నా కొడుకు విషయంలో, అయ్యో ఈ బిడ్డ ఎట్లా పోతున్నాడు ఇట్లా. కానీ వాడు గర్భాన్ని పుట్టినప్పుడు, వాడు నా కడుపులో ఉన్నప్పుడు నేను ఏమని ప్రార్థన చేశానంటే, ఒక్కడన్నా కనాలి వీడు. ఈలోకి సంబంధమైన బిడ్డల విషయంలో నేను అడుగుతా, ప్రభా నీ కొరకు ఒక్కడన్నా కనాలి. ఆ ఒక్కడు 10 మందిని యూదుని చెంగు పట్టుకొనంట 10 మంది వచ్చారంట. నా కొడుకు చెంగు పట్టుకొని రావాలంటే వాడు ఎంత దేవునికి దూరం అయిపోయి వెళ్ళిపోతున్నాడు. దేవుని సన్నిధిలో ఒక దినాన ఆ పంట నేను కోస్తాను. ఈమె మనోదుఖంతో ఎంత ప్రార్థన చేసిందో, ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెట్టిందో, ఎంతగా నేనైతే నా గర్భం మీద చేయించుకున్న ప్రభా వీడు జీవవాక్యం చేతబెట్టుకొని ఈ భూమి మీద నీ కోసం ఒక్కరినన్నా కనాలయ్యా. వాడు ముగింపు, వాడు ఈ లోకాన్ని విడిచిపెట్టేలోగా నీ కొరకు సాక్షిగా, నేనైతే కోరుకునే హత సాక్షి మరణాన్ని కోరుకున్నాను. ఎందుకంటే ఎన్నో ప్రమాదాలకు తప్పించి నిలబెట్టాడు కాబట్టి ఒక హత సాక్షిగా నీ బిడ్డ జీవించాలి, హత సాక్షిగా నీ లోకాన్ని విడవాలి. అలాంటి ప్రార్థన వారు ఈ లోకంలో ఏముంది? సిగ్గుమాలిన ప్రజలు, తిరుగుబాటు చేసేవారు, వారి మధ్య మన ప్రజలు, మన బిడ్డల్ని ఎలా వదులుతున్నామంటే హన్నాలాగా వదిలిపెట్టాలి. అన్న ఏలి కుమారులు అక్కడ ఉన్న పాపము వచ్చిన మందిరానికి వచ్చిన బిడ్డలతో పాపం చేస్తున్న చూస్తుంది. దేవునికి నైవేద్యంగా పెట్టిన దాన్ని వ్యర్థంగా వీళ్ళు భుజించేదే చూస్తుంది. కానీ ఆమె అక్కడే వదిలిపెట్టాలనుకుంటుంది. తన బిడ్డను ఎక్కడ వదిలిపెట్టాలనుకుంటుంది? ఆ మందిరంలోనే. అక్కడ ఆ స్త్రీ కోరుకున్నట్టుగా ఇక్కడ దేవుడు ఉన్నాడు, నా ప్రజలయ్యా, మా పితరులయ్యా, ఇశ్రాయేలు ప్రజలయ్యా, తిరుగుబాటు చేసేవారయ్యా, దయచేసి నువ్వు ప్రవక్త మధ్యకి వెళ్తావా? నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసినట్టుగా నువ్వు తిరుగుబాటు చేయొద్దయ్యా. నేను నీకు ఒక గ్రంథాన్ని చేతికిస్తాను, దాన్ని నువ్వు చదివి దానిలో ఏముందో తెలుసా? మహావిలాపం నువ్వు చెయ్యాలయ్యా, విలాపించాలయ్యా, నశించిపోతున్న నా జనుల విషయంలో నువ్వు విలాపం చేయాలి ప్రభువా అని ఇక్కడ దైవజనుడు దేవుడు దైవజనుడితో మాట్లాడుతున్నాడు. గ్రంథం ఇచ్చి ఊరుకున్నాడా? ఊరుకోలే, అక్కడ రాసింది చదివిస్తున్నాడు. ఈరోజు మనకు కూడా దేవుడు ఒక పరిశుద్ధ గ్రంథం మన మంచి కూడా తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఎవరంటున్నారు? నశించుకునే ఆత్మల కొరకు మీరు భారం కలిగి ఉండండి అంటున్నారు, వారి విషయంలో ప్రార్థన చేయండి అన్నాడు. ఎన్నో బ్రతు మాట్లాడుతున్నాడు, రోదన చేయు స్త్రీలను పిలువనప్పుడు మీ బిడ్డలకు రోదన చేయటం నేర్పండి అంటున్నాడు. ఇక్కడ ఉంది రోదన. ఏ రోదన? పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, నాకు అది కావాలి ఇది కావాలి రోదిస్తూ ఉంటాడు. అరే వాడు ఏడుస్తున్నాడు, ఏదో చూడవాడు రోదన ఏంటో చూడండి. వాడు ఏడ్చేది ఈ లోక సంబంధమైన వాటికేమో, కానీ ఇక్కడ ప్రవక్తలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే
నశించిపోయే ఆత్మల విషయమై రోదన చేయి స్త్రీలని, రోదన చేయి పిల్లల్ని, రోదన చేయి వారిని కనుగొనడు అంటున్నాడు. పిలవనవ్వకుండా అంటున్నాడు. మందిరంలోనికి అలాంటి వారు కావాలి. ఒక్కరు ఏడ్చి కన్నీరు విడిస్తే ఆ కన్నీరంట ఒక దినాన దేవుడు లెక్క పెట్టుకుంటాడు. అది సాక్షి ఇస్తుందంట. ఈ బిడ్డ కోసం కాచిన కన్నీరు అది వ్యర్థంగా పోదు. మనం చనిపోయిన మన ప్రార్థనలంట సాక్ష్యం ఇస్తాయి, దీవెనిగా బిడ్డలకు ఆ కాపుదలను ఇస్తాయి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే రోదన చేయు స్త్రీలను పిలవనప్పుడు నీ బిడ్డలకు రోదన ధ్వని నేర్పించండి అంటున్నాడు. ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్నాడు. నా కన్నులు కన్నీటి ఊటలుగాను నా తల జలమయముగా ఉంటుంది అంటున్నాడు. ఎందుకన్నా నా జనులు హతులైపోతున్నారు, నా జనులు నశించిపోతున్నారు. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు? మన కుటుంబంలో ఆశీర్వాదాల కోసమా, మనం దీవించబడటం కోసమా, మనం ఇంకా ఆశీర్వాదకరంగా ఇంకా అనేకమైన దీవెనలు కలిగి ఉండటం కోసం కాదమ్మా. మనము ఏ రక్తం చేత కడగబడి ఉన్నామో, మనం ఏ రక్తం చేత మనం పాపాలు ఒప్పుకొని మనం పరిశుద్ధపరచబడం, ఎవరైతే మన నిమిత్తం తన ప్రాణము పెట్టి ఉన్నారు ఆ దేవుని ఈ లోకానికి చాటి చెప్పటం కోసమే. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు అన్నాడంట రాళ్ళు దూలాలు సాక్ష్యం ఇస్తాయి. నువ్వు నోరు మూసుకొని ఉన్నావు అనుకో, నువ్వు నోరు బాగా తెరువు, దాన్ని నేను నింపుతాను. నేను నోరు తెరిస్తే వాళ్ళు వింటారా అంటే వాళ్ళు విన్నా వినపోయి నువ్వు కాదు. ఒక దిన అయ్యే సాక్ష్యం ఇస్తే అరే ఆ రోజు నీకు చెప్పిందని దూలాలు వచ్చి సాక్ష్యం ఇస్తాయంట. నాకు తెలియదు ప్రభువా, నాకేమీ ఎవరు చెప్పలేదు ప్రభువా, నీ రక్తం ఉందని, నువ్వు పరిశుద్ధుడు అని, నువ్వు వస్తావని, నువ్వు ఎత్తబడతావని, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకుండా మేము కూడా నీతో పాటు రావాలని నీ ఆశ ఉందని వీళ్ళెవ్వరు నాకు చెప్పలేదని చెప్పింది అనుకో, అప్పుడు సాక్షి ఇస్తాయి. నువ్వు మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరి విషయం అమ్మ దేవుడు తిరిగి రాబోతున్నాడు. నేనే పాపం చేయలేదు, నేను ఏ దోషం చేయలేదు, ప్రతినిత్యం నేను వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం ద్వారా కట్టబడుతున్నా అనుకుంటున్నావా? దేవుడు అంటే అబద్ధమే. అబద్ధం దేవుడి ఇంకా చాలా ఎట్లా అంటే అది అసహ్యమైనది. దాని విషయంలో కూడా దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే మన నోటికి చాలా పవర్ ఉంది. జీవ మరణములు ఈ 4 వర్షంలో ఉన్నాయి. నువ్వు దాంతో నేను అబద్ధం ఆడేసావు అనుకో. ఇక్కడ బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం అంటే ఆదివారం వచ్చి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాసాం అనుకోండి, ఆ ఎగ్జామ్ పేపర్ మన చేతికి ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? దైవజనులు ఇచ్చారు, క్వశ్చన్ ఆన్సర్ చదువుతున్నారు. ఆన్సర్ చదివేటప్పుడు మన పేపర్ మన దగ్గరే ఉంది కాబట్టి నేను చేస్తాను, ఇక్కడ తప్పు రాశాను బాబు సరి చేసుకోండి. ఎందుకు? మళ్ళీ ఆ షీట్ మీరు మీ ఆన్సర్ షీట్ని మీకు ఇచ్చినప్పుడు వెంటనే దాన్ని కొట్టేసి నేను బాగా రాశాను అనుకోవాలి కదా. మన పేపర్ మనకే ఇచ్చి మనల్ని కట్ చేయమన్నప్పుడు దాన్ని మనం సరి చేసుకుంటాం. అదే ఎవరైనా సరి చేశారనుకో, ఏంటి నువ్వేమన్నా పెద్ద ఇంటిముద్రాలువా, నాకంటే నువ్వు ఇంకా తప్పులు రాసిన చూడు నీ పేపర్ ఎలా ఉందో అంటామా లేదా? దేవుని వాక్యం ప్రతి ఆదివారము మనం మందిరానికి వచ్చేది ఎందుకంటే ఈ వారం దినాలు మనం ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడెక్కడ జారిపోతున్నామో, మాట ద్వారా, తలుపుల ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆలోచన ద్వారా, దేవుడు అంటున్నాడు మన పడక ద్వారా ఎక్కడ తప్పిపోతున్నాం. మనం కొంచెం పనుకొని లేసినప్పుడు దుష్ట కళలు, తలంపులు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. అక్కడ తప్పిపోతున్నామా అనేది మనకి ఎగ్జామ్ పెడతాడు దేవుడు. ఆదివారం రాగానమ్మా నువ్వు ఎక్కడ తప్పిపోయావు అని నీ పేపర్ నీకే ఇస్తాడు. నీ క్వశ్చన్ పేపరు నువ్వు రాసిన ఎగ్జామ్ పేపర్ నీకే ఇచ్చి పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని దైవజనుడు మాట్లాడుతుంటే ప్రభా నేను ఇక్కడ తప్పిపోయినాయా, నేను ఇక్కడ జారిపోయినాయా, ఇక్కడ నీకు దూరం అయిపోయానయా, ఇక్కడ నీకు ఆయాసకరంగా నేను ప్రవర్తించాను ప్రభా అని ఏం చేస్తాము? వెంటనే సరి చేసి వేసుకుంటాం. ఆ మళ్ళీ ఆ పేపర్ ఎవరైనా చూస్తే మళ్ళీ బాగాదు కదా అని ఆ లేజర్తో సరి చేసేసి మళ్ళీ వెంటనే దాన్ని కనెక్షన్ చేసుకుంటాం. దైవజనులు ఇక్కడ కూడా ఏమన్నారంటే ప్రవక్త ద్వారా
నిలబడి మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళకే వాళ్ళు సరి చేసుకోవాలి, వాళ్ళకే వాళ్ళు దిద్దుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? వాళ్ళ విషయంలో మహావిలాపం జరిగించు, రోదన చేయి, మనోదుఃఖంతో కూర్చో. ఇక వాళ్ళేం నీ మీద తిరుగుబాటు చేయరు. మనం ఎప్పుడైతే వాళ్ళు కొట్టినా మనం కొట్టలేదనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? మనం కొట్టాము, వాళ్ళు మనం కొట్టట్లా, మనకి సిగ్గేస్తుంది. అరే నేను కొడితే తిరిగి ఒక మాట కూడా కొట్టలేదు, నేను ఒక మాట అంటే తను ఒక మాట కూడా లేదు, నేను 10 మాటలు అంటే ఒక్క మాట కూడా అనలేదు. అప్పుడు మనకేమనిపిస్తుంది? షేమ్ అయిపోతుంది, మనం ఫీల్ అవుతుంది, అరే పొరపాటు అన్నా మీ బిడ్డని అని. ఇక్కడ ఏమంటాడు? నువ్వు మౌనంగా ఉండు, వాళ్ళ మీద నువ్వు తిరుగుబాటు చేయొద్దు. వారి విషయంలో నీకు దుఃఖిస్తున్నా, ఈ గ్రంథం ఇస్తున్నా. ఈ గ్రంథంలో ఏముందో తెలుసా? మహావిలాపం చేయి. కొంచెం కూడా మొలమంట కాదు, చిన్న ప్రార్థన చేయమంటలే, 7 వంటలే. అక్కడ ఏం చేస్తారు రాశాడంటే మహావిలాపం. ఈరోజు రేపు మనం కూడా ఈ ఉపవాస ప్రార్థనలో నశించిపోయే ఆత్మల కోసమై ప్రవక్త దైవజనురాలు నిలబడి ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు వారితో పాటు మనం కూడా ఏం చేయాలంట? మహావిలాపం. ఏమే ప్రకటన ఇచ్చినట్టు రోదన చేయు స్త్రీలను మెలుగునప్పుడు అన్నాడు. మనం కూడా రోదన చేయాలి. ఆ యొక్క స్త్రీ హన్నాలాగా మనం కూడా ఏం చేయాలి? మనోదుఃఖముతో ఈ 3 విషయాలు పట్టుకోండి. అప్పుడు భయపడద్దు అని మనం ధైర్యం చెప్పి వెంటనే ఇచ్చారంటే పరిశుద్ధ గ్రంథం చేతికిచ్చి నువ్వు విలాపం చేయయ్యా, ఏంటి నువ్వు విలాపం చేయి, నువ్వు మనోదుఃఖంతో ఉండు, నువ్వు రోదన చేయి. ఇంక నీకేం నేర్పించను నేను. పిల్లలకి 3 నేర్పిస్తే చాలు. ఆడ ఏడ్చడానికి మనం ఏదైనా ఇవ్వాల్సిందే. దేవుడు ఇవ్వడా? ఆయన ఇంకా మనకంటే ఎంతో శ్రేష్టమైన, తల్లి కంటే తండ్రి కంటే ఆయన శ్రేష్టం. మనకి ఏది అడిగినా మన తల్లిదండ్రులు మనకి ఇవ్వకపోవచ్చు, మన భర్త మనకి ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం సమీపంగా ఉండి ఇస్తాడు. నాకు ఇక్కడ ఒక మాట, దేవుడు రూతు గ్రంథం 4వ రూతు గ్రంథం 2వ అధ్యాయం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 2వ అధ్యాయం 4వ వచనం. బోయాజు బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైయుండును గాక అని చేనుకోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. అప్పుడు బోయాజు కోయవారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి ఈ చిన్నది ఎవరని అడుగగా కోయవారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవ్వనరాలు. ఒక్క నిమిషం అండి. ఇక్కడ బోయాజు వచ్చాడు, చేను కోసేవాడిని ఏం చేస్తాడంటే దీవించాడు. వాళ్ళు నేను జీతం ఇస్తే పనిచేసేవాళ్ళు, వాళ్ళు నేను ఆశీర్వదించడం ఏంటి అనుకున్నా. వాళ్ళు ఏం చేశాడంట? దీవించాడు. నువ్వు ఇస్తున్నావు కదా జీతం, మళ్ళీ ఇంకా దేవుని ఎందుకు, ఆశీర్వాదాలు ఎందుకు కదా? దీవించేదానికి వాళ్ళు కూడా తిరిగి వెంటనే యెహోవా నిన్ను కూడా ఆశీర్వదించాలి. ఎందుకంటే ఆయన దీవెనకరంగా ఉంటేనే వాళ్ళకి పని వస్తుంది, వాళ్ళు కూడా దీవించబడతారు. ఇక్కడ ఇంకో మాట ఏమంటే, ఈ పని వారి మీద ఒక వ్యక్తిని, ఈ యొక్క కోయవారి మీద, ఈ పనివారి పంట కోసేవారి మీద ఒక పనివారిని నియమించాడు. ఈ పనివారు ఎవరో తెలుసా? మన దయచేసి. ఈ కోయవారు ఎవరో తెలుసా? మనమే. బోయాజు యేసయ్యకి సాదృశ్యంగా ఉన్నాడంటే ఈ పనివారు మనము. ఇక్కడ పనివారి మీద అధికారిగా ఉన్న వ్యక్తి కాపరి మందను చక్కగా మేపితే ఆ మంద విషయంలో ఎంతగా
విలాపం చేస్తే, ఆ మంద విషయంలో ఎంతగా బోధన చేస్తే ఆ మాటలు ఆ బంగారు మాట్లాడతారు, కోయివారు మాట్లాడతారు కదా. వాళ్ళకి దేవుడు తెలుసంట, యెహోవా నిన్ను ఎంత మాట కదా. రేపు ఎవరైనా వచ్చి నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అంటే ఆ చేలో పనులు వెళ్తే ఆయన మమ్మల్ని మాకు జీతం ఎక్కువ ఇచ్చి ఆ రోజున పని చేయబట్టి ఈ రోజు ఎట్లా ఉన్నావు అంటాం. కానీ వాళ్ళు ఏమంటున్నారు, యెహోవా ఆశీర్వదించాడు కాబట్టి మమ్మల్ని కూడా నువ్వు ఆశీర్వదిస్తున్నావు. ఎంత గొప్ప మాట కదా. ఇక్కడ మాట ఇక్కడ ఏంటంటే మోయాబు దేశం నుంచి ఒక స్త్రీని తీసుకొని వచ్చింది. ఎవరు నయోమి. ఆమె గురించి అసలు ఆ వ్యక్తి ఇంత మంచి సాక్షి ఇస్తున్నాడు తెలుసా. మోయాబు దేశం నుంచి నయోమి వస్తా ఒక స్త్రీని తీసుకొచ్చిన మోయాబీరాలు. ఆమె యవ్వనస్తురాలు. అక్కడ విధవరాలంటల్లా, నయోమి కోడలంటల్లా. అసలు ఎంత మంచి పరిచయం. మనమైతే అయితే విధవరాలు జాగ్రత్త, ఆమె ఎదురొస్తే కష్టం. ఆ విధవరాలు అని మనమైతే చక్కని చులకన ఒక పదం ముందు వేసేస్తాం. కానీ ఈ పనివాడు, ఈ కోయివారి మీద అధికారంగా ఉన్న ఒక పనివాడు ఏమంటున్నాడంటే, ఆ చిన్నది ఎవరో కాదయ్యా, నయోమి ముందు చూసావా, నయోమి మోయాబు దేశం చూస్తూ వస్తూ మోయాబీరాల్ని తీసుకొని వచ్చిన యవ్వనరాలు. ఇంత గొప్ప సాక్ష్యము ఎవరైనా చెప్తారా? లోపాలు ఉన్నప్పుడు ఆ లోపాన్ని దాచిపెట్టి ఆమె పెళ్ళి యవ్వనరాలు పెళ్ళి అవ్వలేదా? అయ్యింది. ఆమె భర్త చనిపోయాడా? ఎన్నో కిరీటాలు ఉన్నాయి ఆమెకు, మనం చెప్పకుండా. ఒకరి ఇంటి కోడలు, ఒకరి భార్య, ప్లస్ ఆమె భర్త చనిపోయిన వీడో. ఇన్ని పదాలు చెప్పలా. యవ్వనురాలు. ఆమె ఈ యవ్వన కాలమందు ఆ స్త్రీ ఎలా ఉందో చెప్పిన. మళ్ళీ ఇక్కడ కింద చదవండి. ఆమె కోయివారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకున్నట్టుకు దయచేసి నాకు సెలవు మిమ్మల్ని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఈ వరకు ఏరుకొని చుండెను. ఎక్కడంట? ఎక్కడ ఏరుకుంటుందేమా? పనుల మధ్య. కొత్త నిబంధన ఒక పని అంటే పాత నిబంధన ఒక పన. ఈ పనుల మధ్య ఆమె ఏరుకుంటుంది. ఎప్పుడు మొదలుకొని? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు. మధ్యలో కొంచెమే రెస్ట్ తీసుకుంటుందంట. దైవజనుడికి భారం ఉంది. ఏ విధం చేతనైనా ఉదయం నుంచి సాయంత్రం నాకు ఉపవాసంతో ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉండి ఏ విధం చేతనైనా బిడ్డలను ఎట్లా దేవుడి సన్నిధికి నడిపించాలి. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వారు కన్నీరు విడుస్తూనే ఉంటారు. మనం 2 గంటలు 3 గంటలకు వెళ్ళిపోతాం. వాళ్ళ ఉపవాసం కంటిన్యూ చేస్తూనే ఉంటారు. వాళ్ళు మూరబెడుతూనే ఉంటారు. ఎందుకంటే నశించిపోకూడదు ఏ ఒక్కరిని. ఇక్కడ ఈ స్త్రీ అంట పనుల మధ్య ఏరుకుంటుందంట. మనం ఏ పనుల మధ్య ఏరుకుంటున్నాం? మనకి దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు కదా. కొత్త నిబంధన ఒక పన, పాత నిబంధన ఒక పన. ఈ పనుల మధ్య మనం ఉండాలి. ఈ మధ్యలో నుంచే మనకు శ్రేష్టమైన మన్నా రావాలి. ఈ మధ్యలో నుంచి మన ఆత్మ తెప్పరిల్లేటట్టుగా పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడాలి. ఈ పనుల మధ్య మన జీవితాన్ని కట్టుకోవాలి. ఈ పనుల మధ్య మనం ముందుకి కొనసాగించాలి. ఇక్కడ ఏమన్నాడు బోయజు? ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు బోయజు రుతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొకని పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద ఆమేన్ ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడంట? నిలకడగా ఉండు. అక్కడ నిలువు, నువ్వు చక్కగా నిలువు. నువ్వు నిల్చుంటే నా ఆత్మ చేత నేను నిన్ను నిలబెడతా. ఇక్కడ బోయజు వచ్చేటండి, నువ్వు నిలకడగా ఉండు. ఎప్పుడు వరకు? ఆయన వచ్చు వరకు. హల్లెలూయా. దేవుని రాకడ వచ్చు వరకు, దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళే వరకు, ఎక్కడ ఏ పరిస్థితిలో మనం కూడా తప్పిపోకుండా ఉండటం కోసం నిలకడగా ఉండాలంట.
బోయాజు మాట్లాడుతున్నాడు. మన పరమ బోయాజు అయిన దేవుడు కూడా మనల్ని అంటున్నాడు, అమ్మా నిలకడగా ఉంది. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ తీర్మానంతో తీసుకున్నావో ఆయన వచ్చే వరకు నేను నిలిచి ఉండాలి ప్రభా. పరిస్థితులు ఎన్ని వ్యతిరేకంగా ఉన్నా, లోకం ఎంత పాపంతో నిండి ఉన్నా, ఎంత తిరుగుబాటు చేసిన ప్రజల మధ్య ఉన్నా, ఎంత తంత్రగొండి అయ్యా ముళ్ళ తుప్పల్లో మేమున్నా, బ్రహ్మదండి చెట్ల మధ్య మేమున్నా, భయపడకుండా నిలకడగా ఉండే కృపనివ్వయ్యా. నిన్ను ఎదుర్కోవాలయ్యా, నిన్ను ఎదుర్కోవాలి, నీతో నడవాలి ప్రభువా. నీతో ఆ యొక్క రాజ్యంలో మేము కూడా పాలి భాగస్తులం అవ్వాలయ్యా. అది కదా నీ ఆశయ్యా. దానికోసం మేము ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. నిల్చుంటాం, కాసేపు నిలబడదని కాళ్ళు ఎప్పుడు వచ్చేస్తే పడిపోతాం. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. దేవుడికి నా ఆత్మ చేత నేను నిలబెడతాను. ఇక్కడ బోయస్ కూడా ఉన్నాడు. వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. ఈ వాక్యం నుంచి, ఈ పరిశుద్ధ లేఖనాల నుంచి, ఈ యొక్క శ్రేష్టమైన మన్నా నుంచి వేరొక బోధలోకి వెళ్ళొద్దు. లోకంలోకి అస్సలు వెళ్ళొద్దమ్మా. లోకంలో ఏముంటుంది? నేత్రాశ, జీవపుటమ్మ. శరీర ఆశలు ఎక్కడున్నా మనం ఉంటాం, కానీ నేత్రం ఎప్పుడైతే చూస్తుందో అక్కడికి వెళ్తే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఇంకా ఇక్కడ ఏడుపు. కానీ మొదటి ఏంటంటే, ముందు నువ్వు నిలకడగా ఉంటే, నువ్వు నిలిచి ఉంటే, నీవు దేవుని మీద ఆనుకుని ఉంటే, దేవుడు అంటాడు ఎవరి మనసు నీ మీద ఆనుకునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేసేవాడిని నేను రక్షిస్తానంటున్నాడు. నాకు శాంతి లేదు, శాంతి లేదు, శాంతి లేదని ఎవరి మీద నువ్వు అనుకుంటున్నావు? ఎవరి మీద నువ్వు నిలకడగా ఉంటున్నావు అని అనుకుంటాం. కొంత దూరం అవుతారు తల్లిదండ్రులు, కొంత దూరం అవుతుందా భర్త, కొంత దూరం అవుతుంది మనం, మళ్ళీ పిల్లల మీదకి. మనకు జనరేషన్ మారే కొద్ది మనం ఒకరి చేతి కింద, ఒకరి చేతి కింద వెళ్ళాల్సిందే. ఎవరైనా మా నాన్నని మమ్మల్ని పోషించాలి, తిరిగి మనం వాళ్ళని చూడాల్సిందే. మళ్ళీ మన విషయంకి వచ్చేది మన పిల్లలు మనం చూడాలి, మన పిల్లలు మనం చూడాలి. ఇది ఒక క్రమం, ఋతుక్రమం అన్నట్టు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు ఏ పొలంలోనికి వెళ్ళొద్దమ్మా, ఏ పొలంలోకి వెళ్ళొద్దు, ఏ పొలంలో నువ్వు ఏరుకోవద్దు. నా పొలంలో ఆయన వస్తాడు ఒక దినాన. ఆయన ఏంట, నేను ద్రాక్షవల్లిని, తీగలు నిజమైన ద్రాక్షవల్లి ఆయనే. ఆయన పొలంలో మనం ఉందాం. సాయంత్రం 5 గంటలకు వచ్చినా కానీ మంచి ఉదయం నుంచి కష్టపడిన ఎంత జీతం ఇచ్చాడో సాయంత్రం వచ్చిన ఆయన కూడా అంతే జీతం ఇస్తాడు మన యేసయ్య. అరే నేను అప్పటి నుంచి కోసిన పోతుంది, ఇప్పుడు వచ్చాడు, టైం అయిపోయే టైంలో ఎంటర్ అయ్యాడు, ఆయనకి ఏమి ఇచ్చాడంట? అదే జీతం ఇచ్చాడంట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నేను అప్పటి నుంచే సేవ చేస్తున్నా, అప్పటి నుంచే ప్రార్థన చేస్తున్నా, అప్పటి నుంచే రోజు చేస్తున్నా అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు నిలకడగా ఉన్నావా లేదా చూసుకోవాలి. జారిపోయే స్థితిలో వస్తాయి, జారిపోయే పరిస్థితులు వస్తాయి. మనము పుట్టినప్పుడు పరిగెత్తలేదు. ఎలా ఉన్నా ఒకళ్ళు ఎత్తుకున్నాం, కొన్ని రోజుల తర్వాత బుందాడారు, కొన్ని రోజులు లేచినాడు, తప్పడాడు చేసాం, రావదేశం నడుస్తూ పరిగెత్తుకుంటా ఇప్పుడు వరకు కూడా బరువు ఆగల. మళ్ళీ బుందాడే పొజిషన్ మనకి వచ్చేస్తుంది. బుందడతాం కదా, ముసలి అయితే ఏమంటాం, కర్ర పట్టుకుంటాం, అప్పుడు 4 కాళ్ళు వస్తాయి. పిల్లోడు 2 చేతులతో 2 కాళ్ళతో ఎట్లా బుందాడతాడో మనకు 2 కర్రలు కదా. ఆ సమయంలో కూడా నిలకడగా ఉండాలి. ఎవరి మీద? దేవుని మీద నిలకడగా. మనుషుని అనుకుంటే కాసేపు పట్టుకుంటాడు, కాసేపు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, చక్కగా నిలబడు. నువ్వు చక్కగా నిలబడితే నేను నిన్ను, నా ఆత్మ చేత నేను నిన్ను నిలబెడతా. బోయాజు అంటున్నాడు, నీవు వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. నా పొలంలోనే ఈ పనుల మధ్య నువ్వు ఏరుకుంటూ ఇక్కడే నిలకడగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఏ విషయంలో మనం నిలకడగా ఉన్నాం? ఏదైనా తరిగిపోద్ది, ఏదైనా మన ఎదురు తీసివేయబడుతుంది. కానీ ఆనాడు నరపుత్రుడా అని యేస్కేల్కి ఇచ్చిన ఈ గ్రంథం ఈరోజు మనకి ఇచ్చాడు దేవుడు. ఇదైతే తొలగించబడదు, ఇదైతే ఎవరు తీసివేయరు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఇది నీ హృదయంలో నింపుకో, ఈ హృదయంలో ఈ వాక్ని నింపుకో. ఇది ఎవరైనా, ఈ గ్రంథం ఎవరైనా తీసేయచ్చు నీ దగ్గర నుంచి, కానీ
నీ హృదయంలో దేవుని వాక్కు ఉంటుంది చూడు, అది నేను బ్రతికిస్తా ఉంది. వాగ్దానం ఇది ప్రభా. మనం ఏంటంటే నింపుకోవటం అంటే ప్రార్థన చేస్తాం, ప్రభా నువ్వు నైనా స్వస్థపరిచి, యెహోవా నువ్వే అన్నావు ప్రభా నన్ను స్వస్థపరచండి. అది ఎవరు రాసి ఎక్కడ రాశారు? గ్రంథంలో రాయబడింది. ఎస్కేల్తో అంటున్నాడు, విలాపం చేయి, మహావిలాపం చేయి, నశించిపోయే ఆత్మల కొరకు తిరుగుబాటు చేసే ప్రజల విషయంలో విలపించు, రోదన చేయి. మనోదుఃఖంతో అన్న ఏ విధంగా ప్రార్థించిందో ఆ విధంగా రూతు ఏ విధంగా రూతుని నిలకడగా ఏ విధంగా ఉండమన్నాడో మనం కూడా ఎట్టి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, పొలంలో గచ్చ పొదలే ఉన్నా, ముండ్ల తొప్పలే ఉన్నా, బ్రహ్మదండి చెట్లే ఆ పొలంలో ఉన్నా నిలకడగా ఉండాలి. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నన్ను సంఘంలో నిలకడగా దేవుడి సభలో ఉంచినట్లుగా దేవుడు దయచేసిన ఈ అవకాశం బట్టి నాకైతే దేవుడు చాలా చాలా ఎంతో ఆదరణ. గత 2 రోజుల నుంచి ఈ యొక్క వర్తమానం మా ఇంట్లో వెలుగుతూ ఉంది. ప్రభా నేను నిలకడగా ఉంటాను. నేనైతే ఈ యొక్క గచ్చపదలు, నా పేరుకు ఒక పదం ఉంది. నేను బాప్టిజం తీసుకున్నప్పుడు ఆలోచన టీచర్ దగ్గరికి వెళ్ళమ్మా నా పేరు మార్చరా అన్నా. అమ్మ నీ పేరు పద్మ కదా, పద్మలత కదా, పద్మలత అమ్మ అంటే నువ్వు నీ పేరు బైబిల్లో ఉందమ్మా, ఏం కాదు మార్చొద్దులే. నేను చూసుకొని చదివితే అక్కడే ఉంది, నా ప్రియురాలు బల్లరక్కస చెట్లలో వల్లి పద్మం వల్లే కనబడుతుంది. ఆ బల్లరక్కస చెట్ల మధ్యలో ఈ లోకంలో మనం ఉంటాం, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉంటామంట? వల్లి పద్మం వల్లే కనబడుతుందంట నా ప్రియురాలు. ఆ విధముగా మనము చెక్కబడుతూనే ఉండాలి. ఈ లోకంలో ప్రయాణం ఇది ఎప్పుడైనా ఇది ముగించేది. ఇక్కడేదో మనం స్థిరం కాదు. ఎన్నున్నా ఉదయనాన ఏసై పిలవగానే ఎక్కి వెళ్ళిపోవడమే. కానీ దానికోసం ఆత్మలో నిలకడగా, వాక్యంలో నిలకడ, క్రియల్లో నిలకడగా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఎక్కడ తొలగిపోకుండా నిలకడగా ఉండే కృప దేవుడు మనందరికీ ఇచ్చిలాగా దేవుడు సహాయం చేయనట్టుగా చిన్న ప్రార్థన చేసుకుని మొక్కండి. మహోన్నతుడా, మహాగణుడ, పరిశుద్ధుడా, నమ్మదగిన వాడానికి పొందనాలయ్యా. ఏ యోగ్యత లేని నన్ను ప్రభా